హై వ్యూవర్స్, మొన్న ఈ బయ్యా సన్నీ యాదవ్ అనే అతని గురించి, నా అన్వేషణ అనే అతని గురించి, తర్వాత రవి తెలుగు ట్రావెలర్ గురించి ఒక వీడియో ఇచ్చాను. అందులో చాలామంది కింద కామెంట్స్ పెట్టారు, ఎందుకు సార్ మీకు వీళ్ళతో ఒక్కడు కూడా సరైన లేడు, ప్రతోడికి వెనకాల ఏదో ఒక చెత్త బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రతోడు ఏదో చేస్తూనే ఉన్నారు. మీరు ఆ బీబీసీలో చూసిన రవి ఇంటర్వ్యూ కూడా అది పెయిడ్ ఇంటర్వ్యూనే, మీకు తెలియదు. ఇటువంటి ఇంటర్వ్యూ చాలా ఇస్తాడు అతని కల్లా ఏం లేదు, షో ఆఫ్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి అది చేస్తా ఇది చేస్తా అంటాడు, ఏం చేయడు. అండ్ నా అన్వేషణ ఇతని గురించి కొన్ని చెప్పిన నిజాలే ఉన్నాయి, అండ్ అతని గురించి బాధపడుతూ చెప్పిన కొన్ని నిజాలే ఉన్నాయి, మీరు వదిలేసిన అసలు మీరు పట్టించుకోవచ్చు సార్ అన్నారు. ఆ మూమెంట్లో ఒక అతను నాకు మెయిల్ పెట్టాడు. ట్విస్ట్ ఏంటంటే నాకు ఆ తర్వాత ఇంకో సెపరేట్ మెయిల్ పెట్టాడు. సో బ్రదర్ రవి, ఇది మీకోసం ఈ మాట ఏంటంటే, నాకు ఏవైతే పెట్టాడో అవన్నీ వెనకాల అటాచ్ చేస్తూ వచ్చున్నా కదా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ఐకి కూడా ఇచ్చారంట. ఆ ఎన్ఐకి ఇచ్చిన దానిలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అప్పుడు మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేయడం, పాకిస్తాన్ జిందాబాద్ అనటం, దీన్ని హైలైట్ చేశారు వాళ్ళు. మీ దగ్గర ఆన్సర్ ఉందా దీనికి? అదే క్రికెట్ ప్రేమికుడిగా నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, అది నా ఇష్టం మీరు అనొచ్చు, స్వాతంత్రం ఉంది, నాకు వాక్ స్వాతంత్రం, నా ఇష్టాలు ఉంటాయి కదా అని అనొచ్చు. బట్ దేశం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఓ రోజున ఆ రకంగా మాట్లాడటం అంటే అది కరెక్ట్ కదా, మీరు ఆలోచించుకోండి. తర్వాత అది కూడా పక్కన పెడదాం, అది మీ ఇష్టం. మెయిన్గా మక్కా మసీదుకి వెళ్ళారు మీరు, అక్కడ కాబా దగ్గరికి ముస్లిం మతస్థులు తప్ప వేరే వాళ్ళు వెళ్ళకూడదు. అల్లాని దేవుడిగా విశ్వసిస్తున్న వాళ్ళు, నమ్ముతున్న వాళ్ళే వెళ్ళాలి. మీరు ఆ కాబా దగ్గరికి వెళ్ళారు, ఆ పిక్ మార్ఫిన్ పిక్క, నిజమైన పిక్క, దానికి సంబంధించి ఇది క్వశ్చనరీ ఏదో ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు వచ్చేసి దాని గురించి మాట్లాడొద్దు, అది వదిలేయండి, దాని గురించి నేను మాట్లాడను అంటున్నారు. జస్ట్ లైక్ మన బెట్టింగ్ యాప్స్ సన్నీ ఏదో టాపిక్ వచ్చినప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ గురించి నేను మాట్లాడను అంటూ ఎలాగైతే స్కిప్ చేశారో ఇప్పుడు అదే స్కిప్ చేశారు. దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? తర్వాత పాకిస్తాన్ పలుమార్లు మేము విజిట్ చేస్తూ పాకిస్తాన్ పొగుడుతూ ఉన్నారు, పొగిడారు. మీరు వచ్చేసేమో అమెరికన్ సిటిజన్ నాకు తెలిసి అయితే, బట్ నేను భారతీయుని అంటూ, హిందువునంటూ, కట్టర్ హిందువునంటూ మన వీడియోలో ఏదో చేశారు. ఇవన్నీ కూడా మీ మీద అనుమానాలు లేవనెత్తట్లేదా? మీ సబ్స్క్రైబర్లో లేదంటే బయట వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడుతున్న రీజన్స్ కాదా? అండ్ నా అన్వేషణ కోరాడు, ఎస్ అతను బూతులు మాట్లాడుతాడు, నో డౌట్, నేను కాదనను. అండ్ అమ్మాయిలతో చాలా అబ్యూజువల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, కాదనను. కానీ అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మీకు సంబంధించో సన్నీ యాదవ్ సంబంధించి ఒక ప్రాపర్ డేటా అనేది కలెక్ట్ చేసేసి అందులో నిజమేంత అబద్ధం ఎంత మీకు తెలియాలి, బట్ జనాన్ని నమ్మేలా చేస్తున్నాడు, నమ్ముతున్నారు. ఎందుకంటే అతను ఇదిగో ప్రూఫ్, ఇదిగో నా దగ్గర ఉంది చూపిస్తున్నాడు. ఈవెన్ పాస్పోర్ట్ల విషయంలో కూడా మీరు ఇన్ని దేశాలు వెళ్ళారు చెప్తున్నది ఇది అబద్ధం అంటాడు, అదే స్టాంప్ కూడా చూపించమని. అంటే ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మెయిన్ ఒకటండి, కొంతమంది యూట్యూబర్లు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు అన్నా ఎథిక్స్ వైలేట్ చేస్తూ, నిజాన్ని దాచేస్తూ, వేరే అబద్ధాన్ని హైలైట్ చేసుకుంటూ, దాంతో డబ్బులు పొందుతూ, లేదంటే దాంతో వేరే ప్రమోషన్ చేస్తూ, దాంతో వీళ్ళు వచ్చేసి వీళ్ళు అదో సెలబ్రిటీగా చూపించేసుకుంటూ చివరికి ఎంత దూరం వెళ్ళిపోతున్నారంటే పోలీసులు లేదంటే ఎన్ఐఏ వాళ్ళని పట్టుకుని విచారణ చేసే దాకా వెళ్ళిపోతున్నారు. జ్యోతి మల్హోత్రా అండ్ క్యాండిడేట్ సన్నీ యాదవ్. ఇప్పుడు అదే వరుసలో రవి మీరు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మీరు పాకిస్తాన్కి ఫేవర్ అన్నట్టు, మీరు పలుసార్లు భారతదేశానికి వచ్చారన్నట్టు, పలుసార్లు పాకిస్తాన్కి పలుసార్లు వెళ్ళారు, భారతదేశం పలుసార్లు వచ్చారు. భారతదేశంలో మీరు పుట్టిన, మీరు వచ్చేసి అమెరికన్ సిటిజన్, మీ దగ్గర అమెరికా పాస్పోర్ట్ ఉంది. అండ్ ఈలోపు అటు ఇటు మూవ్ అవుతున్న మూమెంట్లో మీరు పాకిస్తాన్కి ఫేవర్గా చేసిన వీడియోలు ఉన్నాయి, పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడిన కామెంట్స్ ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మక్కా మసీద్ కాబా దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు హిందువా ముస్లిమా అన్నది కాదు, ఒక భారతీయుడా అమెరికన్ సిటిజన్ అన్నది కూడా కాదు, సమాధానం చెప్పకుండా స్కిప్ చేస్తూ ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి చాలామంది క్వశ్చన్ మార్క్ కనపడుతున్నారు. ఇంకొంతమంది క్వశ్చన్ మార్క్ తీసేసి మిమ్మల్ని ఏకంగా వేరే లిస్టులో చేర్చేస్తున్నారు. అది ఏంటనేది నా నోటితో నేను చెప్పలేను. బట్ మీరైతే ప్రమాదంలో ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. మీరు జెన్యున్ అని నేను నమ్ముతున్నా, మీరు కూడా అలా నమ్ముతున్నారని అనుకుంటున్నా. కానీ సన్నీ యాదవ్కి సపోర్ట్ చేస్తూ మీరు పెట్టిన వీడియోలు పోస్టులు అవన్నీ చూసి నాకు అనిపించింది ఏంటంటే, మేబీ మీకు సన్నీ యాదవ్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్లో ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు మీ దృష్టిలో మంచోలే ఉండొచ్చు. బట్ ఎన్ఐ వాళ్ళకి తెలిసి వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూపో వేరేదైనా అయి ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ఎక్కడో చోట మీకు పాకిస్తాన్లో తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన లింకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎన్ఐ కనుక ముందుగానే షేర్ చేస్తే మీరు కూల్గా ఉండొచ్చు. అదర్వైజ్ ఖచ్చితంగా ఇప్పుడు సన్నీ యాదవ్ని ఎలాగైతే ఈ జ్యోతి మల్హోత్రా తర్వాత అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారో అదే వేళ మిమ్మల్ని కూడా ఏదో కొంచెం విచారణ చేస్తే రోజు వచ్చిందని నాకు అనిపిస్తుంది. విచారణ చేయాల్సిన రోజు వచ్చిందంటే ఆబ్వియస్లీ మీరు బాధపడుతున్నట్టు సన్నీ యాదవ్ని దేశద్రోహిని ఎందుకు అంటున్నారు, ఇంకా ప్రూవ్ కాలేదు కదా అని అంటారు. ఆ రోజు కూడా జస్ట్ మిమ్మల్ని విచారణ కానీ పిలిచినా సరే మిమ్మల్ని కూడా దేశద్రోహిని హడావుడి చేసే వాళ్ళు బోల్డ్ ఎంతమంది, మీకు కాంపిటెంట్గా ఉన్నటువంటి వల్ల, మీ అపోజిషన్ వల్ల, ఇంకెవరో ఇంక మీ చాయిస్. ఇవి మెయిన్ ఇంటెన్షన్. ఇక మీదట అయినా ఏ యూట్యూబర్ అయినా, ఏ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే బ్యాచ్ అంటే అసలు వాళ్ళైనా
సోషల్ మీడియా సెలబ్రిటీ వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక మనది ఏ దేశం, మనం ఏం చేస్తున్నాం, ప్రతిదీ కూడా ఈరోజు అందరికీ అవైలబుల్గా ఉంటున్న మూమెంట్లో, ప్రతిదీ కూడా అంతా కూడా రికార్డ్ చేసుకుని ఉంటున్న మూమెంట్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలా, కేర్ఫుల్గా ఉండాలా. కాసేపు ఏదో జై శ్రీరామ్ అంటేనో, కాసేపు ఏదో అల్లాహ్ అక్బర్ అంటేనో, కాసేపు వచ్చేసి మేరా భారత్ మహాన్ అంటేనో కాదు. మీరు దేనినైతే గొంతెత్తి మాట్లాడుతూ వెలుగెత్తి చూడటం అంటారు చూస్తారా, దానికి లైఫ్ లాంగ్ కట్టుబడి ఉండండి. లేదా తేడా అనుకుంటే మారిపోండి, అంతే తప్ప బయట ఒకటి లోపల ఒకటి ఇంకో చోట ఒకటి ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు జనాన్ని కనిపిస్తూ ఉన్నప్పుడు సరికొత్త సమస్యలు పడతామే. సో సోదర రవి ఒకసారి చూసుకోండి. నాకు ఏవైతే పెట్టారో వెనకాల స్క్రీన్ షాట్లు ఇచ్చుకుంటూ పోయినా ఇంకా చాలా వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఎన్ఐకి ఇచ్చినట్లు నాకు కొన్ని అంటే పంపారు. నేను చూసిన దానిలో అయితే ఐ థింక్ మీరైతే ట్రబుల్లో ఉన్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎన్ఐ వాళ్ళు విచారణ చేయడానికి ముందు మీరే మీకు తెలిసిన సమాచారం పాకిస్తాన్లో ఏదన్నా మన దేశం ఉపయోగపడేది అక్కడ అనేది మీకు కనిపించినా లేదా మీకు లింక్ ఉన్నా దాన్ని ముందే షేర్ వేస్తే మీరు కూల్గా ఉండొచ్చు, అమెరికన్ సిటిజన్ లాగా హ్యాపీగా అక్కడే ఉండొచ్చు. అదర్వైజ్ అమెరికాకి మనకి ఆల్రెడీ కొన్ని ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆ వేళ మిమ్మల్ని కనుక విచారణకు తీసుకుంటే మీ ఇమేజ్ని దారుణంగా డ్యామేజ్ చేయడం కుప్పలు బోల్డంత మంది రెడీగానే ఉన్నారు యూట్యూబర్లు అయితే.